నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు దీర్ఘనికాయలోని మహాపదాన సూక్తం గురించి చెప్పుకుందాం. దీర్ఘనికాయలో మనకి ఉండేటువంటి సూత్రాలన్నీ కూడా చాలా పెద్దవి ఉంటాయి. అందుకే వీటిని దీర్ఘమైనవి సూత్రాలు అని చెప్పుకుంటారు. అయితే ఈ మహాపదాన సూత్రంలో భగవానుని అతీత కాల జ్ఞానశక్తిని ఇది తెలియజేస్తుంది. ఎప్పుడో 91 కల్పాలకు ముందు జన్మించిన విపస్సి భగవానుడు మొదలుకొని తన వరకు ఆయా కల్పాల్లో పుట్టిన బుద్ధులను గురించి, వారి తల్లిదండ్రుల గురించి, వారి యొక్క శిష్య సంఘాల గురించి, ప్రధాన అగ్రశ్రావకుల భిక్షువుల గురించి అనేక విశేషాలను పేర్లతో సహా ఇప్పటి మనకి గౌతమ బుద్ధ భగవానుడు భిక్షువులకు వివరించాడు. ఇప్పటికీ 91వ కల్పంలో విపస్సి బుద్ధుడు, ఇప్పటికీ 31 కల్పంలో సికి భగవానుడు, వేసబ్బు భగవానుడు పుట్టారని భగవానుడు చెప్తాడు. ప్రస్తుత భద్రకల్పంలో కకుసంద బుద్ధుడు, కోనాగమన బుద్ధుడు, ఇంకా కశ్యప సమ్యక్ సంబుద్ధుడు, ఇంకా గౌతమ బుద్ధుడు పుట్టారు అని. అంటే ఈ భద్రకల్పంలోనే 4 బుద్ధులు పుట్టారు. ఈ వివరాలు చెప్పిన తర్వాత బుద్ధ భగవానుడు విపస్సి సమ్యక్ సంబుద్ధుడి జన్మ గురించి, ఆయన ప్రవచన గురించి, ఇంకా సంబోధిని గురించి, ఆయన ధర్మ ప్రచారాన్ని గురించి వివరించారు. ఇదంతా చిన్న చిన్న తేడాలతో మొత్తం మిగతా బుద్ధులకు కూడా సేమ్ ఉంటుంది. అలాగే గౌతమ బుద్ధుని జననం, ప్రవచ, సంబోధి, ఇంకా ధర్మాన్ని బోధించడం అన్నీ దగ్గర సేమే ఉంటాయి. కొంచెం చిన్న చిన్న తేడాలతో ఉంటుంది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవన అనాథ పిండికుడి ఆరామంలో ఖరేరి కుటీరంలో ఉంటున్నాడు. ఖరేరి అంటే ఒక ట్రీ లాంటిది అనమాట, మస్క్ రోజ్ ట్రీ అనమాట అది. అప్పుడు అనేక మంది భిక్షువులు భోజనం చేసి పిండపాతం నుండి తిరిగి వచ్చి, పిండపాతం అంటే భిక్షాటనకి వెళ్ళడం అన్నమాట, భిక్ష కోసం. తిరిగి వచ్చిన తర్వాత ఒక గుండ్రని మండపంలో సమావేశమై కూర్చొని పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది, ఇది అలా ఉండేది అంటూ ధార్మిక చర్చను మొదలుపెట్టారు. మానవుల వినికిడి శక్తికి అతీతమైన, పరిశుద్ధమైన, దివ్యమైన వినికిడి శక్తితో బుద్ధ భగవానుడు వారి మాటలను విన్నాడు. అప్పుడు భగవానుడు ఆసనం నుండి లేచి ఆ గుండ్రని మండపం వద్దకు చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనం పైన కూర్చున్నాడు. కూర్చున్న భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, ఇలా కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నేను రావడం వలన మీ ఏ చర్చకు అంతరాయం కలిగింది అన్నాడు. అలా అనగా భిక్షువులు భగవానుడితో, ఇక్కడ బంతే మేము భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి తిరిగి వచ్చి ఈ గుండ్రని మండపంలో సమావేశమై కూర్చొని పూర్వజన్మల్లో ఇది ఇలా ఉండేది, పూర్వజన్మల్లో ఇది అలా ఉండేది అంటూ ధార్మిక చర్చను ఆరంభించాము. భగవానుడు రావడం వలన అంతరాయం కలిగిన చర్చ ఇదే అని భిక్షువులు చెప్తారు. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, మీకు పూర్వజన్మలకు సంబంధించిన ధార్మిక కథనాన్ని వినాలని ఉందా అని అడుగుతాడు. భగవానుడు పూర్వజన్మల గురించి ధార్మిక కథనాన్ని చెప్పడానికి ఇదే తగిన సమయం. భగవానుని వలన విని భిక్షువులు జ్ఞాపకం ఉంచుకుంటారు. అయితే భిక్షువులారా,
మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని భగవానుడు అంటాడు. అలాగే బంతే అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈ గౌతమ బుద్ధుడి కన్నా ముందు ఎంతోమంది బుద్ధులు ఉన్నారు. గౌతమ బుద్ధుని తర్వాత కూడా ఎంతోమంది బుద్ధులు వస్తారు. ఇది వాళ్ళ వాళ్ళ పారమితలను పూర్తి చేసుకున్నప్పుడు ఆ టైంలో బుద్ధులు అన్నది ఉద్భవిస్తారు. ఒక బుద్ధునికి మరొక బుద్ధునికి చాలా సంవత్సరాలు, వేల లక్షల సంవత్సరాలు కూడా తేడా ఉంటుంది. అయితే ఒక్కొక్క కల్పానికి కొంతమంది బుద్ధులు వస్తూ ఉంటారు. ఈ కల్పంలోనే ఎక్కువ మంది బుద్ధులు వచ్చినట్టుగా చెప్తారు. మనకి సాధారణంగా బుద్ధ భగవానుడు 28 బుద్ధుల గురించి చెప్పినట్టుగా బుద్ధవంశ అట్ట కథల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇంకా మించి ఉండవచ్చు బుద్ధులు, కానీ 28 పేర్లు మాత్రం మనకి ఆ బుద్ధుల పేర్లు మనకి తెలుస్తుంది. అయితే భిక్షువులారా, 91వ కల్పంలో, ఇప్పటికీ 91వ కల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు లోకంలో జన్మించాడు. భిక్షువులారా, ఇప్పటికీ 31వ కల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడు లోకంలో జన్మించాడు. అదే కల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన వేసభు భగవానుడు లోకంలో జన్మించాడు. ప్రస్తుత భద్రకల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడు లోకంలో జన్మించాడు. భిక్షువులారా, ఇదే కల్పంలో అంటే ఇదే భద్రకల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుడు లోకంలో జన్మించాడు. భిక్షువులారా, ఇదే భద్రకల్పంలో అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుడు లోకంలో జన్మించాడు. భిక్షువులారా, ఇదే భద్రకల్పంలో అటువంటి అరహంతుడను సమ్మా సంబుద్ధుడను నేను జన్మించాను. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడిది క్షత్రియ జాతి. అతడు క్షత్రియ వంశంలో పుట్టాడు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడిది క్షత్రియ జాతి. అతడు క్షత్రియ వంశంలో పుట్టాడు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన వేసపు భగవానుడిది క్షత్రియ జాతి. అతడు క్షత్రియ వంశంలో పుట్టాడు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడిది బ్రాహ్మణ జాతి. అతడు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుడిది బ్రాహ్మణ జాతి. అతడు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుడిది బ్రాహ్మణ జాతి. అతడు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అటువంటి అరహంతుడను సమ్మా సంబుద్ధుడను అయిన నాది క్షత్రియ జాతి. నేను క్షత్రియ వంశంలో పుట్టాను. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడిది కొండన్య గోత్రం. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడిది కొండన్య గోత్రం. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన వేసపు భగవానుడిది కొండన్య గోత్రం. ఇంకా భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడిది కశ్యప గోత్రం. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుడిది కశ్యప గోత్రం. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుడిది కూడా కశ్యప గోత్రమే. అదేవిధంగా అరహంతుడను సమ్మా సంబుద్ధుడనైన నాది గౌతమ గోత్రం. అందుకే ఇప్పటి భగవానుడిని గౌతమ బుద్ధుడు అని కూడా సంబోధిస్తారు. శాక్యముని అని కూడా సంబోధిస్తారు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని ఆయువు 80,000 ఏండ్ల సంవత్సరాలు, అంటే ఆయన జీవించిన కాలం. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడి ఆయువు 70,000 ఏండ్లు,
భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యపు భగవానుని ఆయువు 60,000 ఏండ్లు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుని ఆయువు 44,000 ఏండ్లు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుని ఆయువు 30,000 ఏండ్లు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుని ఆయువు 20,000 ఏండ్లు. అదేవిధంగా భిక్షువులారా, నా వయసు చాలా పరిమితమైంది, తక్కువ. నిండా బ్రతికితే కొంచెం ఎక్కువ, తక్కువగా 100 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి గౌతమ బుద్ధుని ఆయుష్ చాలా తక్కువ, ఇంతకుముందు బుద్ధుల ఆయుష్ చాలా ఎక్కువ. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు పాటలి వృక్షం మొదట ఈ అభిసంబుద్ధుడైనాడు, అంటే బోధి జ్ఞానాన్ని పొందాడు. అంటే ఉదాహరణకి ఇప్పటి బోధి ట్రీ అంటాం, బోధి వృక్షం అంటాం కదా, ఒక్కొక్క సమ్యక్ సంబుద్ధుడికి ఒక్కొక్క వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు అక్కడ జ్ఞానోదయం పొందడం జరిగింది. అంటే ఆ వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం పొందలేదు, అక్కడ కూర్చొని ధ్యానం చేశారు కాబట్టి దాన్ని బోధి వృక్షం అని పిలుస్తారు. చెట్టు కింద ఏమీ లేదు, కాకపోతే ఆయన జ్ఞానోదయం పొందినప్పటి నుంచి కూడా ఆ చెట్టుని బోధి వృక్షం అని పిలుస్తారు. ఒక్కొక్క బుద్ధుడికి ఒక్కొక్క బోధి వృక్షం ఉంటుంది. అయితే విపస్సి భగవానుడికి పాటలి వృక్షం. ఇంకా భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడు పుండరీక వృక్షం మొదట అభిసంబుద్ధుడైనాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యభు భగవానుడు సాల వృక్షం మొదట అభిసంబుద్ధుడైనాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడు శిరీష వృక్షం మొదట అభిసంబుద్ధుడైనాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుడు ఉదుంబర వృక్షం మొదట అభిసంబుద్ధుడైనాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్యక సంబుద్ధుడైన కశ్యప భగవానుడు మర్రి చెట్టు మొదట అభిసంబుద్ధుడైనాడు. అదేవిధంగా భిక్షువులారా, నేను రావి చెట్టు మొదట అభిసంబుద్ధుడనైనాను. ఇంకా భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి కండ ఇంకా తిస్స అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉండేవారు. భిక్షువులారా, అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడికి అభిభు ఇంకా సంభవ అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉండేవారు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యభు భగవానునికి సోన ఉత్తర అనే ఇద్దరు ముఖ్య శిష్యులుగా ఉన్నారు, శ్రేష్టమైన జంటగా ఉండేవారు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడికి విదుర సంజీవ అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉండేవారు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానునికి బియోస ఇంకా ఉత్తర అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉండేవారు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానునికి తిస్స ఇంకా భరద్వాజ అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉండేవారు. నాకు భిక్షువులారా, సారిపుత్రుడు ఇంకా ముగ్గలానులు అనే ఇద్దరు శిష్యులు ముఖ్య శిష్యులుగా శ్రేష్టమైన జంటగా ఉన్నారు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడికి 3 శిష్య పరిషత్తులు ఉండేవి. ఒక శిష్య పరిషత్తులో 68 లక్షల భిక్షువులు ఉండేవారు. ఇంకొక శిష్య పరిషత్తులో 100,000 భిక్షువులు ఉండేవారు. వేరొక శిష్య పరిషత్తులో 80,000 భిక్షువులు ఉండేవారు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని
3 శిష్య సంఘాల్లోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే, అంటే అర్హంతులే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడికి 3 శిష్య పరిషత్తులు ఉండేవి. ఒక శిష్య పరిషత్తులో 100,000 భిక్షువులు ఉండేవాళ్ళు. ఇంకొక శిష్య పరిషత్తులో 80,000 భిక్షువులు ఉండేవారు. వేరొక శిష్య పరిషత్తులో 70,000 భిక్షువులు ఉండేవారు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుని 3 శిష్య సంఘాల్లోని వారందరూ కూడా చిత్తమలినాలు నశించిన వారే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యపు భగవానునికి 3 శిష్య పరిషత్తులు ఉండేవి. ఒక శిష్య పరిషత్తులో 80,000 భిక్షువులు ఉండేవారు. ఇంకొక శిష్య పరిషత్తులో 70,000 భిక్షువులు ఉండేవారు. వేరొక శిష్య పరిషత్తులో 60,000 భిక్షువులు ఉండేవారు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యపు భగవానుని 3 శిష్య సంఘాలలోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానునికి ఒక శిష్య పరిషత్తు ఉండేది. అందులో 40,000 భిక్షువులు ఉండేవాళ్ళు. అర్హంతులు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుని ఒక్క శిష్య సంఘంలోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానునికి ఒక శిష్య పరిషత్తు ఉండేది. అందులో 30,000 భిక్షువులు ఉండేవారు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన ఈ కోనాగమన భగవానుని ఈ ఒక్క శిష్య సంఘంలోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానునికి ఒక శిష్య పరిషత్తు ఉండేది. అందులో 20,000 భిక్షువులు ఉండేవారు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుని ఈ ఒక్క శిష్య సంఘంలోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. భిక్షువులారా, నాకు ఒక శిష్య సంఘం ఉంది. అందులో 1,250 భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, నా ఈ ఒక్క శిష్య సంఘంలోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. అంటే ఒక్కొక్క బుద్ధుడికి చాలా తేడా ఉంటుంది. అంటే శిష్య పరిషత్తులో కానీ, వారి ఆయుష్లో కానీ, ఇంకా మిగతా విషయాల్లో కొన్ని విషయాల్లో తేడా ఉంటుంది. కానీ బుద్ధత్వంలో ఎటువంటి తేడా ఉండదు. వాళ్ళు బోధించే బోధనల్లో ఎటువంటి తేడా ఉండదు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడికి అశోకుడు అనే భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడికి కేమాంకురుడు అనే భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన వేశ్యపు భగవానుడికి ఉపసంతుడు అనే భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడికి బుద్ధిజుడు అనే ఆ భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన బుద్ధుడికి సోత్తిజుడు అనే భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానుడికి సబ్బమిత్తుడు అనే భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉండేవాడు. అదేవిధంగా భిక్షువులారా, నాకు ఆనందుడు అనే పేరు గల భిక్షువు ముఖ్య సేవక భిక్షువుగా ఉన్నాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి బంధుమ అనే పేరు గల రాజు తండ్రి, బంధుమతి అనే పేరు గల దేవి జన్మనిచ్చిన తల్లి, అంటే తల్లిదండ్రుల పేర్లు అన్నమాట. ఆయా బుద్ధుల బంధుమ రాజు రాజ్యానికి బంధుమతి నగరం రాజధానిగా ఉండేది. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన సికి భగవానుడికి అరుణుడు అనే పేరు గల రాజు తండ్రి, ప్రభావతి అనే పేరు గల దేవి జన్మనిచ్చిన తల్లి. అరుణరాజు రాజ్యానికి అరుణావతి నగరం రాజధానిగా ఉండేది.
భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన వేషభు భగవానుడికి సుప్పతిత్తుడు అనే పేరుగల రాజు తండ్రి, వత్సవతి అనే పేరుగల జన్మనిచ్చిన తల్లి. సుప్పతిత రాజు ఈ రాజ్యానికి అనోమా నగరం అంటే అనోమా నగరం రాజధానిగా ఉండేది. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కకుసంద భగవానుడికి అగ్గిదత్తుడు అనే పేరుగల బ్రాహ్మణుడు తండ్రి, విశాఖ అనే పేరుగల రాణి జన్మనిచ్చిన తల్లి. ఆ సమయంలో కేముడు అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. కేమరాజు రాజ్యానికి కేమవతి నగరం రాజధానిగా ఉండేది. అంటే కొంతమంది బుద్ధులు బ్రాహ్మణ వంశంలో పుట్టారు కదా, అప్పుడు రాజు వేరుగా ఉంటారు. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కోనాగమన భగవానుడికి యజ్ఞదత్తుడు అనే పేరుగల బ్రాహ్మణుడు తండ్రి, ఇంకా ఉత్తర అనే పేరుగల దేవి జన్మనిచ్చిన తల్లి. ఆ సమయంలోనే శోభుడు అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. శోభరాజు రాజ్యానికి శోభావతి నగరం రాజధానిగా ఉండేది. భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన కశ్యప భగవానునికి బ్రహ్మదత్తుడు అనే పేరుగల బ్రాహ్మణుడు తండ్రి, ధనవతి అనే పేరుగల దేవి జన్మనిచ్చిన తల్లి. ఆ సమయంలో కికి అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. కికిరాజు రాజ్యానికి వారణాసి నగరం రాజధానిగా ఉండేది. భిక్షువులారా, అదేవిధంగా నాకు శుద్ధోధనుడు పేరుగల అనే పేరుగల రాజు తండ్రి, మాయాదేవి జన్మనిచ్చిన తల్లి, కపిలవస్తు నగరం రాజధాని. భగవానుడు ఇలా అన్నాడు. ఇలా అని సుగతుడు ఆసనం నుండి లేచి విహారంలోకి వెళ్ళాడు. అప్పుడు భగవానుడు వెళ్ళిన వెంటనే భిక్షువులు ఇలా మాట్లాడుకోసాగారు. ఆయుష్మంతులరా, తథాగతుడు ఇద్దిశక్తి, మహానుభావుతత్వం, అద్భుతం, ఆశ్చర్యం. తథాగతుడు ప్రపంచ వాసనను నశింపచేసి వర్తాలాన్ని, సంసార చక్రాన్ని ధ్వంసం చేసి అన్ని దుఃఖాల నుండి విడిపడి పరినిర్వాణాన్ని చెందిన గత కాలపు బుద్ధులను, వారి వంశాన్ని స్మరించాడు, పేరుని స్మరించాడు, గోత్రాన్ని స్మరించాడు, ఆయు ప్రమాణాన్ని స్మరించాడు, వారి శిష్య జంటలను స్మరించాడు, శిష్య సంఘాలను స్మరించాడు. ఆ భగవానుని జన్మ ఇటువంటిది, పేరు ఇటువంటిది, గోత్రం ఇటువంటిది, శీలం ఇటువంటిది, ఆయన బోధించిన ధమ్మం ఇటువంటిది, జ్ఞానం ఇటువంటిది. ఆ భగవానుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా విముక్తుడైనాడని వివరంగా తెలిపారు అని అక్కడున్న భిక్షువులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆయుష్మంతులారా, తథాగతుని ధమ్మదాతువు అన్నిటినీ తెలుసుకోవడానికి సమర్థవంతమైనది కదా. తథాగతుడు ప్రపంచ వాసనను నశింపచేసి వర్తలాన్ని, సంసార చక్రాన్ని ధ్వంసం చేసి అన్ని దుఃఖాల నుండి విడిపడి పరినిర్వాణాన్ని చెందిన గతకాలపు బుద్ధుల వంశాన్ని స్మరించాడు, పేరును స్మరించాడు, గోత్రాన్ని స్మరించాడు, ఆయు ప్రమాణాన్ని స్మరించాడు, వారి శిష్య జంటను స్మరించాడు, శిష్య సంఘాలను స్మరించాడు. ఆ భగవానుని జన్మ ఇటువంటిది, పేరు ఇటువంటిది, గోత్రం ఇటువంటిది, శీలం ఇటువంటిది, ధమ్మం ఇటువంటిది, జ్ఞానం ఇటువంటిది. ఆ భగవానుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా విముక్తుడైనాడు అని వివరంగా ఆ ధర్మదాతవు అన్నిటినీ తెలుసుకోవడానికి సమర్థమైనది కావడం వలన తెలిపాడా, లేక తథాగతుడు ప్రపంచ వాసనను నశింపచేసి వర్తలానాన్ని, సంసార చక్రాన్ని ధ్వంసం చేసి అన్ని దుఃఖాల నుండి విడిపడి పరినిర్వాణాన్ని చెందిన గతకాలపు బుద్ధుల వంశాన్ని స్మరించినట్లుగా, పేరును స్మరించినట్లుగా, గోత్రాన్ని స్మరించినట్లుగా, ఆయు ప్రమాణాన్ని స్మరించినట్లుగా, వారి శిష్య జంటలను స్మరించినట్టుగా, శిష్య సంఘాలను స్మరించినట్టుగా ఆ భగవానుని జన్మ ఇటువంటిది, పేరు ఇటువంటిది, గోత్రం ఇటువంటిది, శీలం ఇటువంటిది, ధమ్మం ఇటువంటిది, జ్ఞానం ఇటువంటిది. ఆ భగవానుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా విముక్తుడైనాడు అని వివరంగా ఏదైనా దేవత తెలియచేసిందా అని ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు భగవానుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి ఈ మండపానికి చేరుకున్నాడు, భిక్షువులు ఉన్నటువంటి
చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనంపై కూర్చొని భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, నారక వలన అంటే నేను రావడం వలన మీ చర్చకు ఎటువంటి చర్చకు అంతరాయం కలిగింది అని అడిగాడు. అలా అనగా ఆ భిక్షువులు భగవానుడితోటి ఇట్లా అన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఏదైతే చర్చించుకున్నారో, అంటే భగవానుడు నిజంగానే శక్తి వల్ల ఇదంతా స్మరించాడా, లేకపోతే ఎవరైనా దేవత వచ్చి ఇలా చెప్పడం జరిగిందా, తెలియచేసిందా అని ఈ విధంగా చర్చించుకుంటూ ఉండగా భగవానుడు వచ్చాడు. భగవానుని రాకతో అంతరాయం కలిగిన చర్చ ఇదే అని భిక్షువులు చెప్తారు. భిక్షువులారా, తథాగతుని ధర్మధాతువు అన్నిటినీ తెలుసుకోగలిగిన ఆ ధర్మధాతువుతోని తథాగతుడు ప్రపంచ వాసనను నశింపచేసి ఈ సంసార చక్రాన్ని ధ్వంసం చేసి అన్ని దుఃఖాల నుండి విడిపడి పరినిర్వాణాన్ని చెందిన గతకాలపు బుద్ధుల వంశాన్ని స్మరించాడు, పేరుని స్మరించాడు, గోత్రాన్ని స్మరించాడు, ఆయు ప్రమాణాన్ని స్మరించాడు, వారి శిష్య జంటను స్మరించాడు, శిష్య సంఘాలను స్మరించాడు. ఆ భగవానుని జన్మ ఇటువంటిది, పేరు ఇటువంటిది, గోత్రం ఇటువంటిది, శీలం ఇటువంటిది, దమ్మం ఇటువంటిది, జ్ఞానం ఇటువంటిది. ఆ భగవానుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా విముక్తుడైనాడు అని వివరంగా తెలిపాడు. తథాగతుడు ప్రపంచ వాసనను నశింపచేసి సంసార చక్రాన్ని ధ్వంసం చేసి అన్ని దుఃఖాల నుండి విడిపడి పరినిర్వాణాన్ని చెందిన గతకాలపు బుద్ధుల వంశాన్ని స్మరించినట్లుగా, పేరును స్మరించినట్లుగా, గోత్రాన్ని స్మరించినట్లుగా, ఆయు ప్రమాణాన్ని స్మరించినట్లుగా, వారి శిష్య జంటను స్మరించినట్లుగా, శిష్య సంఘాలను స్మరించినట్లుగా ఆ భగవానుని జన్మ ఇటువంటిది, పేరు ఇటువంటిది, గోత్రం ఇటువంటిది, శీలం ఇటువంటిది, దమ్మం ఇటువంటిది, జ్ఞానం ఇటువంటిది. ఆ భగవానుడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా విముక్తుడైనాడు అని వివరంగా దేవత కూడా తెలియచేసింది. భిక్షువులారా, మీకు పూర్వజన్మలకు సంబంధించిన ధార్మిక విషయాలను ఇంకా వినాలని ఉందా అని అడుగుతాడు భగవాన్. అందుకు ఇదే తగిన సమయం సుగత, అందుకు ఇదే తగిన సమయం. భగవానుడు పూర్వజన్మలకు సంబంధించిన ధార్మిక విషయాలను ఇంకా చెప్తే విని గుర్తుపెట్టుకుంటాము. అయితే భిక్షువులారా, మనసుని చక్కబరుచుకొని వినండి, చెప్తాను. అలాగే బంతే అని భిక్షువులు అంటారు. భగవానుడికి బదులు పలికితే అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, భిక్షువులారా, ఇప్పటి నుండి 91 కల్పాలకు ముందు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు లోకంలో జన్మించాడు. ఇంకా భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు క్షత్రియ వంశంలో జన్మించాడు. అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడిది కొండన్ని గోత్రం. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని ఆయు ప్రమాణం 80,000 సంవత్సరాలు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు పాటలి వృక్షం మొదట అభిసంబుద్ధుడయ్యాడు, అంటే జ్ఞానోదయం పొందాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి కండ ఇంకా తిస్స అనే ముఖ్యమైన శిష్యజంతా ఉండేది. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి 3 శిష్య సంఘాలు ఉండేవి. ఒక శిష్య సంఘంలో 68,100,000 ఉండేవారు. ఒక శిష్య సంఘంలో 100,000 భిక్షువులు ఉండేవారు. ఒక దానిలో 80,000 భిక్షువులు ఉండేవాళ్ళు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని ఈ 3 శిష్య సంఘాల్లోని వారందరూ చిత్త మలినాలు క్షీణించిన వారే. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడికి అశోకుడు అనే పేరు గల భిక్షువు ముఖ్య సేవకునిగా ఉండేవాడు. భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి బంధుమ అనే పేరు గల రాజు తండ్రి, బంధుమతి అనే దేవి జన్మనిచ్చిన తల్లి, బంధుమ రాజ్యానికి బంధుమతి అనే పేరు గల నగరం రాజధానిగా ఉంది. ఇంకా ఆయన బోధిసత్వుడి నుంచి ఎలా జ్ఞానోదయం పొందాడు అన్న విషయం కూడా చెప్తూ ఉంటాడు. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. యాక్చువల్గా అందరి బుద్ధులు కూడా బుద్ధత్వం దగ్గర సేమే ఉంటుంది. కాకపోతే అక్కడున్న కాల పరిస్థితులు, వాళ్ళ ఆయు ప్రమాణం, ఇంకా శిష్య సంఘం, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు, రాజ్యాలు కొంచెం వేరుగా ఉంటాయి. కుటుంబం, కొందరు క్షత్రియ కుటుంబంలో, కొంతమంది బ్రాహ్మణ కుటుంబంలో
జన్మని పొంది ఉంటారు. సో ఈ విధంగా ఆయన భిక్షువులకి పూర్వజన్మలు స్మరించుకొని ఒక్కొక్క బుద్ధుడి గురించి చెప్పడం జరిగింది. అంటే బుద్ధుడి జ్ఞానం అన్నది గొప్పది, మిగతా వారికి సమానమైంది కాదు, అంతకు మించింది. ఎవరు బుద్ధుడికి సమానమైన వాళ్ళు లేరు. ఆయన ఎన్నో కల్పాల పూర్వం కూడా పూర్వజన్మని స్మరించి చెప్పగలుగుతాడు. ఆయన జ్ఞానాన్ని పొందాలి అంటే మనం కూడా ఆ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రవచనం ఇది, మిగిలింది రేపు చెప్పుకుందాం.